శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 22/9/2024 ఆదివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, బహుళపక్షము, పంచమి, మధ్యాహ్నం 3:48 వరకు ఉండి తదుపరి షష్ఠి ప్రారంభమవుతున్నది. కృతికా నక్షత్రం రాత్రి 11:06 వరకు ఉండి తదుపరి రోహిణి నక్షత్రం ప్రారంభమవుతుంది. అలాగే ఇవాళ అమృత ఘడియలు రాత్రి 8:51 నుంచి 10:21 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:33 నుంచి 5:21 వరకు, వర్జము మధ్యాహ్నం 11:52 నుంచి 1:22 వరకు, రాహుకాలం సాయంకాలం 5:02 నుంచి 6:38 వరకు, సూర్యోదయం 6:08, సూర్యాస్తమయం 6:09. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అదృష్ట యోగాలు బాగా కనబడుతున్నాయి. చాలా మంచి అనుకూలవంతమైన ధనధాన్య వృద్ధి, వృత్తి ఉద్యోగాదులు లాభాలు పొందుకోవడం, మంచి వ్యక్తులతో పరిచయం, ఒక సత్ప్రవర్తన వల్ల 10 మంది గౌరవాన్ని పొందుకోవడం, రాజకీయ నాయకులకు అనుకూలత, కళాకారుల క్రీడాకారులకి గౌరవము, ఆనందము, ఆర్థిక లాభం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకోవడం, కుటుంబ పరంగా చాలా ప్రశాంతత, సత్సంతాన ప్రాప్తి, పిల్లల వల్ల గొప్ప కీర్తి ప్రతిష్టలు పొందుకోవడం, కృత్రిమ సంతాన ప్రయత్నంలో అనుకూలత పొందుకోవడం, విద్యార్థికి ఇవాళ ఏమైనా పోటీ పరీక్షలున్నా, IELTS, GRE, TOEFL లాంటి పరీక్షలు కానీ ఇతరత్ర ఏమైనా పోటీ పరీక్షలు ఉన్న అనుకూలవంతమైన విజయాన్ని పొందుకుంటారు. ప్రమోషన్ కోసం చేసేటువంటి ప్రయత్నం కూడా సఫలీకృతమయ్యే అవకాశాలు, నూతన ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఆరోగ్య లాభం, వస్తు లాభం, ధనధాన్య వృద్ధి పొందుకోవడం, ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో చాలా విశేషమైనటువంటి ఆనందాన్ని, సౌఖ్యాన్ని పొందుకునే అవకాశం, సోదర మైత్రి, కుటుంబ సభ్యులతో అనుకూలత, వ్యాపార పరంగా అనుకూలవంతమైన శుభయోగాలు, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు శుభయోగం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కలిసి వచ్చే అదృష్ట యోగం, చాలా మంచి సౌకర్యవంతమైనటువంటి విశేషాలు, ఆనందకరమైనటువంటి సంపద, కొత్త వ్యాపార ప్రారంభాన్ని పొందుకోవడం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, నర్సరీ తోటలు, పూజా వ్యాపార లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకొని అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి ఆనందాది అదృష్ట యోగాలు, ముఖ్యంగా వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి, ఖర్చులు కూడా బాగానే ఉంటాయి, కానీ తగినటువంటి ఆర్థిక ప్రయోజనం వల్ల ఖర్చుల వల్ల పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒక విషయం ఏంటంటే, పనికిరాని వస్తువులు కొనుగోలు చేయకండి, అపాత్ర దానం చేయకండి. ఆ రెండే. మిగతా విషయాల్లో అనుకూలవంతమైనటువంటి వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి రావడం, శుభవార్త శ్రవణం, విదేశీయానం, విదేశాల్లో సుస్థిర స్థానాన్ని పొందుకునే అవకాశం, అలాగే కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలంగా ఉండడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, రుణ సౌకర్యాన్ని పొందుకోవడం, కొత్త వస్తువులు కానీ, స్థలము కానీ, పొలము కానీ, గృహము కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. మంచి ఉత్తమ వ్యక్తులతో పరిచయాలు పొందుకోవడం, అలాగే నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన బంధుమిత్రులతో సమాగమం, వివాహ సంబంధ చర్చల్లో సఫలత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలలో లాభాలు, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. తప్పకుండా మీరు ఆశించినటువంటి వృత్తి, ఉద్యోగాలు లాభాలు, విద్యా అభివృద్ధి పొందుకోవడం, సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు పొందుకోవడం, శుభకరమైనటువంటి వార్తలు వినడం, అలాగే యజ్ఞయాగాది క్రతువుల్లో పాలు పంచుకోవడం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలు కూడా లాభాలు, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి పొందుకునే అదృష్టవంతమైనటువంటి రోజు చెప్పవచ్చు. వీరికి ఇదంత అనుకూలంగా ఉంటుంది. 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారి విదేశీయాన ప్రయత్న లాభము, సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలడం ఖాయము.
ఇంట్లో వివాహ సంబంధ చర్చల్లో వేడుకలు లేదా షష్ఠపూర్తి మహోత్సవాలు, బారసాల మహోత్సవాలు జరగడం తథ్యము. మంచి వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపారానికి నాంది పలికే అవకాశము. ఈ న్యాయ సంబంధమైనటువంటి వివాదాలు అంటే కోర్టులో ఉన్నటువంటి వివాదాలన్నీ కూడా కోర్టు బయట పరిష్కారములయ్యేటువంటి అవకాశం. ధనధాన్య వృద్ధి, మీ ఆస్తిపాస్తులు మీ స్వాధీనమే అవకాశాలు, నూతన వాహన యోగం, గృహయోగం, బంధుమిత్రుల సమాగమం, ఇంట్లో అనుకూలవంతమైనటువంటి వాతావరణం, భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య సుఖము, సంతోషం, ఆనందం. విదేశాల్లో కూడా స్థిర ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా నూతన గృహ సంబంధ విషయాల్లో అనుకూలత, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యపనులు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు. రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరలు పండించే లాభాలు. వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం. ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య లాభాలు. రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో అనుకూలవంతమైన వాతావరణము, దర్శక నిర్మాతలకి లాభ, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి కూడా అద్భుతమైనటువంటి శుభయోగ. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా అనుకూలత. ప్రాంగణ నియామకాలు, ఉద్యోగ లాభాన్ని పొందుకునే అదృష్టయోగం, ఆరోగ్య లాభం, ఆనంద యోగం, వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకునే శుభతరుణం. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి వృత్తి ఉద్యోగాదుల లాభాలు, నూతన వ్యాపార ప్రారంభం, మంచి భాగస్వామి వ్యాపారం లభించే అవకాశం, మంచి జీవిత భాగస్వామి కూడా లభించవచ్చు. లేదా భాగస్వామ్యమైనటువంటి అనుకూలత, అనుబంధాలు పెంచుకునే అవకాశం, కుటుంబ వ్యవస్థలో అనుకూలత, మాతాపితృల సౌఖ్యం, పిల్లల విషయంలో అనుకూలవంతమైన వాతావరణం, ధనధాన్య వృద్ధి, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి, ఆరోగ్య లాభం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ విపదాలకి అనుకూలత, అలాగే విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మణి వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం బలంగా ఉంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, తప్పకుండా అనుకూలమైనటువంటి ప్రయాణాలు, తీర్థయాత్రలు, విదేశీ ప్రయాణం, విదేశాల్లో, స్వదేశంలో స్థిరమైనటువంటి నివాసం కొనుగోలు చేసే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగాలు. తప్పకుండా మీరు అనుకున్నది సాధించే అవకాశం. సత్సంతాన ప్రాప్తి, ఆర్థిక ప్రయోజనాలు, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, ఉన్నతమైనటువంటి కార్యాచరణ, విదేశాల్లో కూడా స్థిరమైనటువంటి ఆర్థిక ఆనంద, ఉద్యోగ లాభాలు పొందుకునే అవకాశం ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి వివాదాలన్నీ కూడా సమసిపోవడం, ప్రశాంతమైన వాతావరణం, ఆస్తి పంపకాల్లో, ఆస్తి అభివృద్ధి చేసుకునే విషయంలో అనుకూలత, స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశం, పేరు ప్రఖ్యాతులు పొందుకు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, ఉన్నతమైనటువంటి ఉద్యోగ లాభం, ప్రైవేట్ సెక్టార్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులు వెళ్ళడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, సోదర మైత్రి, ఆస్తి పంపకాల అనుకూలతలు, వ్యాపార పరంగా అద్భుతము, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలో, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, మత్స్యకారులకి లాభవంతమైన శుభస్థితి. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ వ్యాపారంలోను, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు పొందుకోవచ్చు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం, ఇంట్లో వివాహ సంబంధ వేడుకలు కానీ, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కానీ అనుకూలవంతమైన వాతావరణం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజెంట్లకి అద్భుతమైనటువంటి శుభయోగాలు. ఈరోజంతా మీకు కలిసి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా ఆర్థికంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా, కుటుంబపరమైనటువంటి అనుకూలతలు, పెద్దల అంగీకారంతో ప్రేయసి పిల్లలు ఒకటయ్యేటువంటి అవకాశం, అనుకూలవంత దాంపత్య జీవనం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవ, ముఖ్యమైన వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశం, పోగొట్టుకున్న వస్తువుల్ని, గౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని, అలాగే ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం కనబడుతోంది. ఇదంతా మీకు సానుకూలవంతమైన శుభంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి పెద్దల మాట సద్దిమూట,
సామెత బాగానే ఉంటారుగా. కాబట్టి ఈ రోజు మీరు పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటను తూచా తప్పకుండా అమలు చేయడం వల్ల మంచి ప్రయోజనాన్ని, ధనాన్ని, పదవిని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని, విద్యలో రాణింపు పొందుకునే అవకాశం, అనుకున్నటువంటి చోట ఉద్యోగాలను బదిలీలు పొందుకోవడం, సాహసవంత నిర్ణయాలు తీసుకోవడం, అంటే పెద్దవాళ్ళ యొక్క పూర్తి స్థాయి అనుగ్రహం మీ మీద ఇవాళ బాగా ఉంది. దానివల్ల కుటుంబ తగాల నుంచి బయటపడడం, సోదర మైత్రి, ఆస్తి పంపకాల అనుకూలతలు, ఇంట్లో ఏదైనా వివాహ సంబంధ వేడుకలు జరిగే అవకాశాలు, చర్చల్లో సఫలత పొందుకోవడం, మంచి వధువు, మంచి వరుడు లభించే అవకాశం, అనుకూలవంత దాంపత్య జీవనం, ప్రేయసి ప్రియులు, పెద్దల అంగీకారంతో బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపార, ముద్రణాలయము, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలు లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు కూడా అద్భుతమైనటువంటి వ్యాపార లాభం. భాగస్వామి వ్యాపారంతో అనుకూలవంతమైన స్థితి. ఈవెంట్ మీద వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువు అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉంది. రోగనాశనం, రుణ విమోచనం, అలాగే విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి అనుకూలవంతమైన శుభస్థితి. వృత్తి ఉద్యోగాదుల్లో అభివృద్ధి పొందుకోవడం, కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం, గృహయోగం, ధనయోగం. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, సోషల్ మీడియా, సాటిలైట్ల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అదృష్టవంతమైన రోజుగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాల విధంగా శుభయోగం, ముఖ్యంగా వివాహ సంబంధ యోగాలు ఎక్కువ కనబడతాయి. పోగొట్టుకున్నటువంటి ఆస్తులు కానీ, ఏదైనా ఇతరుల స్వాధీనటువంటి ఆస్తిపాస్తులు కానీ మీ స్వాధీనమైనటువంటి శుభమైనటువంటి రోజు. కోర్టు తీర్పులు కూడా మీకు అనుకూలంగా వస్తాయి. అంటే కోర్టు తీర్పు అంటే ఇవాళ ఆదివారం కదా స్వామి, కోర్టు ఎలా తీర్పులు వస్తాయి మనకి అని అడిగితే, కోర్టులో జరగబడినటువంటి ప్రమాదాలన్నీ కూడా, కేసులన్నీ కూడా కోర్టు బయట సమస్య పరిష్కారమై హాయిగా మీకు అనుకున్నటువంటి పరిణామాలు పొందుకుంటారు. సమస్తమైనటువంటి రుణ విమోచనం, రోగనాశనం, ధనధాన్య వృద్ధి, ముఖ్యంగా స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు, ఆస్తి పంపకాల అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే అదృష్టం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభము, రాజకీయ రంగంలో అనుకూలంగా ఉండడం, విదేశాల్లో కూడా మంచి ఉన్నతమైనటువంటి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. స్వదేశంలో కూడా ఏవైనా పోటీ పరీక్షలు ఉంటాయి, వాటిలో మంచి విజయం సాధించే అవకాశాలు. ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగ ప్రయత్నాలు కనుక ఉంటే తప్పకుండా విజయాన్ని సాధించే అవకాశం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అత్యంత అనుకూల శుభస్థితి. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు. ఆర్థిక, ఆధ్యాత్మిక, ఆనందాది అదృష్ట యోగం. సుఖ సంతోషాలతో ఉండే అవకాశాలు, పిల్లల విషయంలో మార్పులు, అనుకున్నటువంటి చోటుకు ఉద్యోగంలో బదిలీలు, అలాగే కొత్త వ్యాపార ప్రారంభాన్ని చేయడం, ప్రయాణ లాభాలు, విదేశాల్లో కూడా స్త్రీ నివాసం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉంది. ఈరోజు మీకు శుభప్రదంగా ఉండబోతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు. ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, ప్రయాణ లాభం, తీర్థయాంత సేవన, శుభవార్తా శ్రవణం, ధైర్యము, సాహసము, నిన్న మొన్నటి రోజులు కంటిన్యూగా ఉన్నాయి వీరికి. అద్భుతమైనటువంటి ధనాన్ని వృద్ధి, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి ఖచ్చితంగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే గుప్త నిధుల వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, వివాహ యోగం, సంతాన యోగం, భార్యాభర్తల మధ్య, ప్రేయసీ ప్రియుల మధ్య అత్యంత అనుకూలత. తప్పకుండా మీ చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకోవడం చాలా ఆనందకరమైనటువంటి రోజు. ఉత్సాహంగా, ఆనందంగా ఉంటారు. ప్రతి విషయంలో కూడా
ఊహించని విజయాలు పొందుకోగలిగే అవకాశం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్ లాంటి శుభవార్తలు వినే అవకాశం. ఈ రోజు సెలవు రోజు, నిన్న ఇవాళ సెలవు కాబట్టి వస్తున్న తర్వాత విషయం, కానీ తప్పకుండా మీకు అటువంటి శుభవార్తలు వినేటువంటి అవకాశాలు ఉన్నాయి. కళాకారులకి, క్రీడాకారులకి, సినిమా రంగంలోను, రాజకీయ రంగంలోను అభివృద్ధి పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి అనుకూలత. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం అభివృద్ధి, రైతన్నలకి పంట లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అత్యంత అనుకూలత. తప్పకుండా ఈ రోజు మీరు అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందుకోబోతున్నారు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. దాన గుణము, రాజస గుణము, 10 మందికి సేవ చేయగలిగే అవకాశము, సంఘంలో మంచి పేరు అయితే నిలబడబోతోంది. మరి రాజకీయ నాయకులకి అద్భుతమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. చాలా మంచి ఉన్నత స్థితి, ప్రతి వ్యక్తి నుంచి కూడా మీరు గౌరవాన్ని పొందుకుంటారు. 10 మందిలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుకుంటారు. ఏదైనా సంఘానికి నాయకులుగా ఎన్నుకోబడే అవకాశాలు ఉన్నాయి. పార్టీ నుంచి పార్టీ మారడం కానీ, లేదా ఉన్న పార్టీలోనే ముఖ్యమైనటువంటి పదవి చేపట్టడం కానీ ఇలాంటిది జరిగే అవకాశాలు కనబడుతుంది. కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, బంధుమిత్రులతో అనుకూలత, వివాహ సంబంధ వేడుకలు, సత్సంతాన ప్రాప్తి, పిల్లల విషయంలో మంచి మార్పులు పొందుకోవడం, చిన్ననాటి స్నేహితుల్ని కానీ, ప్రేయసీ పిల్లల మధ్య సఖ్యత కానీ, మీరు మధ్యలో విరమించుకున్నటువంటి మీ స్నేహాన్ని తిరిగి పొందుకోగలిగే అవకాశం, చాలా మంచి అనుకూలవంతమైన ఆనంద యోగం. మనసు ప్రశాంతంగా ఉంటుంది. సమస్త రోగ నాశనాన్ని పొందుకుంటారు. బుద్ధి అనుకూలవంతమైనటువంటి విద్యా ప్రాప్తికి కారణమయ్యే అవకాశాలు, పోటీ పరీక్షల్లో సంపూర్ణ విజయాన్ని సాధించడం, ధార్మికమైన చింతన, మంచి ధనధాన్య వృద్ధిని, అప్పుల బాధ నుంచి విముక్తి కలిగే అవకాశం, మళ్ళీ 10 మందికి సేవ చేయగలిగేటువంటి భాగ్యాన్ని పొందుకునే అదృష్ట యోగం, కుటుంబ సౌఖ్యం, అలాగే విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలో అనుకూలత. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. విద్యార్థికి మంచి విద్యాభివృద్ధి, ఉద్యోగంలో పదోన్నతులు పొందుకోవడం, కళాకారులు, క్రీడగా అభివృద్ధి పొందుకునే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, రైతులకి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు, చాలా మంచి బంధుమిత్రులతో ఆనందకరమైనటువంటి శుభయోగాలు, ఆరోగ్య లాభం, ధనయోగం, ఐశ్వర్యాన్ని పొందుకునే అదృష్ట యోగం మీరంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి పట్టిందల్లా బంగారమే. అనుకూలవంతమైనటువంటి మాట తీరు, ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, ఏదేమైనా ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉండడం, దానివల్ల మీరు సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని పొందుకునే అవకాశం, పిల్లల విషయంలో మంచి మార్పు ఉంటుంది, ఆర్థికమైనటువంటి అభివృద్ధి ఉంటుంది, స్థిరమైనటువంటి గృహయోగము, విదేశాలకు వెళ్లే ప్రయత్నంలో విజయాన్ని పొందుకోవడం. తప్పకుండా ఈ రోజు మీ ప్రయాణం అనుకూలవంతంగాను, శుభవంతమైనటువంటి ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన కావచ్చు, విదేశాన్ని ప్రాప్తి కావచ్చు, అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాలు వాళ్ళ ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం కూడా పర్మనెంట్ అవకాశాలు, రాజకీయ రంగంలో మంచి ఉన్నత స్థాయి, సినిమా రంగంలో కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. బుల్లితెర నటినట్లకి వెండితెర మీద నటించగలిగే అవకాశం, పోగొట్టుకున్నటువంటి వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, నూతన గృహయోగము, అనుకూలవంతమైన దాంపత్య జీవనం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం. వ్యాపార పరంగా చూసుకుంటే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం, చాలా ప్రసన్నతమైనటువంటి ఆనంద యోగం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు చాలా మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తవడం, లేదా ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలంతో శుభస్థితి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశాలు, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకునే అదృష్ట యోగం మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి వినోదము, ఆనందము, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ వేడుకల్లో పాలు పంచుకునే అవకాశం, సత్సంతాన ప్రాప్తి, కృత్రిమ సహజమైన సంతానాన్ని పొందుకోవడం,
లేదా అద్భుతమైనటువంటి వైవాహిక ఆనందం, విదేశాల్లో స్వదేశంలో ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవను కూడా అనుకూలత ఉంటుంది. సువర్ణమైనటువంటి వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఖచ్చితంగా కనబడుతోంది. కళాకారుల క్రీడాకులకు అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అద్భుతమైనటువంటి శుభయోగాలు. వివాదాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది, ఆత్మస్థైర్యం ఉంటుంది, బంధుమిత్రులతో సమాగమం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విద్యాభివృద్ధి, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగ లాభం, మంచి ఆలోచనలు, ఉత్తమ స్థాయి వ్యక్తిత్వము, సంపూర్ణ ఆరోగ్యం, అన్యోన్య దాంపత్య జీవనం, ప్రమాదాల నుంచి బయటపడే అవకాశాలు, అప్పుల బాధల నుంచి విముక్తులవ్వడం, ఆకస్మిక ధన ప్రాప్తి, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి శుభం. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ వారికి, తోలు రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు. శాంతమైనటువంటి ప్రయాణ లాభము. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలమైన శుభస్థితి. వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది. ఇదంతా మీకు ఆనందమయ జీవనంగా చెప్పవచ్చు. 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చక్కటి ఆర్థిక వ్యవస్థ, ఒక ఆర్థిక క్రమశిక్షణ, ది ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటారు కదా, అది చాలా బాగుంటుంది. ఎప్పుడు, ఎక్కడ, ఏది, ఎలా చేద్దాము అనే ఒక ప్రణాళిక మీకు మంచి శుభాన్ని జరిగించబోతోంది. ఏదైనా సరే మీరు అనుకున్న పనిలో ఒక పరిపూర్ణటువంటి క్రమశిక్షణ వల్ల విజయం తథ్యం. ఆర్థిక లాభం ఖచ్చితంగా ఉంటుంది. రోగనాశనం, రుణ విమోచనం ఉంటుంది. పెద్దవారి యొక్క సూచనల సలహాలు మీకు తప్పక అనుకూలత కలిగిస్తాయి. వస్తువాహన సౌలభ్యాన్ని కలిగించే అవకాశం. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బాల్తో వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు. నర్సరీ తోటలు, పూజ, ఆద్ర వ్యాపారం అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అనుకూలవంతమైన శుభయోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా అద్భుతమైనటువంటి ఆర్థిక లాభాలు. ప్రశాంతత, గౌరవము, ఆనందాన్ని పొందుకోవడం. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకోవడం. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి శుభయోగం. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైన ఆనందయోగం. వీరికి 8, 3 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.